హలో ఎవ్రీవన్. ఇంత రాత్రి వేళ ఎక్కడికెళ్తున్నారు అనుకుంటున్నారా? యాక్చువల్‌గా ఇప్పుడు 7:00 అవుతోంది. ఆ స్ట్రీట్ లైట్స్ ఏమీ లేవు. అందుకే అంత డార్క్‌గా కనిపిస్తోంది. ఇప్పుడు ఊరికెళ్తున్నాము. వినాయకుని పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాము. అక్కడి నుంచి అత్తయ్య గారి ఇంటికి కూడా వెళ్తాము. సో, ఇక్కడ మా ఆయన రైడింగ్‌లో బిజీ. నేను కొన్ని వీడియో క్లిప్స్ తీసుకుంటున్నాను. మా పిల్లోడైతే టాయ్స్ ఏమీ లేవు గదా ఆడుకోవడానికి. చేతుల్లోనే గాడ్జిల్లా, డ్రాగన్, కాంగు ఇలా రకరకాలుగా ఆడుకుంటాడు. ఏమీ లేనప్పుడు ఐడల్‌గా ఎందుకు నేను చూసుకుంటూ రావాలి, ఈ డార్క్‌లో ఏమీ కనిపిస్తలేదు. సో, ఇట్లా ఆడుకుంటాం అనేసి ఆడుకుంటున్నాడు. ఎప్పుడు అంతే తనకు టాయ్స్ దొరకలేదంటే కూర్చొని ఉండడు. ఇట్లా చేతుల్లోనే ఆడుకుంటాడు. ఇప్పుడైతే ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంట్లో పండుగ హడావిడి చూడండి. దేవుని సామాన్లంతా కడిగేసి పెట్టేసున్నారు. ఇంకా కొన్ని కొన్ని తెచ్చుకుని ఇంట్లో రెడీగా పెట్టుకున్నారు. మా అవ్వ, అమ్మ వాళ్ళ అమ్మ. సో, ఇంక అట్లా కిచెన్ వైపు వెళ్తుంటే చూడండి, దారి మొత్తం టాయ్సే వేసేసి వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాడు. మా అక్క కొడుకైతే మార్నింగ్ నుంచి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు. మా పిన్ని ఏదా, మా బాబాయ్ ఏదా, మా అన్న కావాలి, నేను మా అన్నతో ఆడుకోవాలి అనేసి. ఇప్పుడు వచ్చిన వెంటనే ఎగ్జైట్ అయిపోయి మొత్తం హడావిడి చేసేసి వచ్చి అవ్వ దగ్గర సెటిల్ అయ్యున్నాడు. ఇక్కడ చాలా వేడిగా ఉంది. అందుకే మా అమ్మ ఫ్యాన్ వేసుకుని మరీ కూర్చొని చపాతీకంతా ప్రిపరేషన్స్ చేస్తూ ఉంది. మా అక్క సెకండ్ అక్క టొమాటో గొజ్జు చేస్తూ ఉంది. కలర్ఫుల్గా అయితే కనిపిస్తోంది. నాకు నచ్చుతుందని టొమాటో గొజ్జుకి క్యాప్సికమ్ కూడా వేసి చేస్తున్నారు. ఇంకా మా అమ్మ చూడండి బిజీగా ఉండుకొని హాయ్ చెప్తోంది. మీరు కూడా హాయ్ చెప్పేసేయండి కమెంట్లో. నేను చెప్పేస్తాను మా అమ్మకి, నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ నీకు హాయ్ చెప్తున్నారనేసి. సో, నేను మా అక్కని రెస్ట్ తీసుకొని నేను చేస్తాను అంటే మా అక్క దాన్ని కూడా ఒక క్లిప్ తీసి పెట్టింది. మా చెల్లెలు చూడండి ఊరి నుంచి వచ్చి రెస్ట్ తీసుకోకుండా వచ్చి చపాతీలు చేస్తూ ఉంది అనేసి. సో, నేను దాన్ని కూడా యాడ్ చేసేసాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4:00 అయింది. ఇంటి దగ్గర అంతా నీట్గా క్లీన్ చేసేసి మొగ్గు పెట్టేస్తుంది. చుక్కలు పెట్టేసి పెడతారు కదా, అదంతా చాలా రొటీన్ అయిపోయింది. అంటే ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి కూడా అదే చేస్తున్నాం. స్కూల్కి వెళ్ళే ఏజ్ నుంచి కూడా అట్లా ముగ్గులే వేస్తున్నాము. అందుకే ఇప్పుడు మా అక్క ఫర్ ఎ చేంజ్ ఇట్లా చేస్తుంది. ఒక 4 ఇయర్స్ నుంచి ఇట్లా డాట్స్ పెట్టకుండా ఇట్లానే ర్యాండమ్గా ఏదో ఒక డిజైన్ వేసేస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఫైనల్గా. నాకైతే మొగ్గేసే అంత భాగ్యం ఎక్కడుంది, స్పేసే లేదు బెంగళూరులో మొగ్గు వేయడానికి. ఇంకా ఏం చేసేది, నాకు కూడా బాగా ఇష్టం ముగ్గులు వేయడానికి. మా అక్క అంతా బాగా వేయకపోయినా కానీ బాగా వేస్తాను, చూడ్డానికి బాగుంటుంది. ఇంకా మరి దిష్టి మొగ్గుల్లాగా క్షుద్ర పూజలకు వేసే మొగ్గుల్లా కాకుండా చూసే బాగుంటుంది, అంత బాగా వేస్తాను. బట్ ఇప్పుడు ఏం చేసేది, ప్రాక్టీస్ కూడా వెళ్ళిపోయింది నాకు. ఇంకా బయటైతే కొంచెం చల్లగా బాగుంది. ఎర్లీ మార్నింగ్ కదా, ఏం సౌండ్ లేదు. నేను మా అక్క మాట్లాడుకుంటూ వేస్తున్నాము. మా అమ్మ అయితే ఇంకా మిగతా పనులు వేరేవి చేసుకుంటూ ఉన్నారు లోపల. మొగ్గంతా వేసిన తర్వాత నేను కలర్స్ వేయడానికి కొంచెం హెల్ప్ చేస్తాను. మొగ్గు ఒక్కరే వేయాలి ఎప్పుడు కానీ, లేదంటే కొంచెం చెడిపోయినా కానీ అది లుక్ బాగుండదు. అది వేరే మనము వీధిలో వేస్తాము, చూసే వాళ్ళకి బాగుంది అనిపించాలి కదా, మనకు కూడా సాటిస్ఫై ఉండాలి అందుకనేసి. అండ్ మా అక్క వచ్చేసి డైలీ కూడా 5:00 లేచేస్తుంది. మా అక్క ఒక స్టోర్లో పనిచేస్తుంది, బాగా కష్టపడుతుంది. నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఈ అక్క మీద అయితే, ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. నాకు ఇద్దరు అక్కలు అంటేనూ ఎక్కువ రెస్పెక్ట్ ఉంది, బాగా కష్టపడతారు. తినొచ్చేసి కొంచెం హెల్త్ పరంగా కూడా బాగా సిక్ అయింది. ఫైనల్ లుక్ అయితే ముగ్గు అయితే ఇలా ఉంది, బాగుంది కదా. యాక్చువల్గా ఇంకా త్వరగా చేయాలి అనేసి కొంచెం సింపుల్గానే వేసేసింది. ఇంకా ఈరోజైతే వినాయక చవితి ఉంది కదా, మా అక్క 7 శనివారాల వ్రతం కూడా చేస్తుంది. వినాయక చవితి 2 చేయాలి కాబట్టి ఇంకా త్వరగా అంతా చేస్తున్నాము. ఇప్పుడైతే ఒక 6:30 అంత అయింది టైం, అంతే. ఎండ చూడండి ఎంత మొహం మీద కొడతా ఉంది నాకు. సో, మా అమ్మ తులసాకులు కావాలి పోయి కోసుకురాపో అని చెప్పింది. మా అక్క అయితే కింద అరేంజ్మెంట్స్ చేసుకుంటా ఉంది. ఫస్ట్ 7 శనివారాల వ్రతం చేసేద్దాం అనేసి మా అక్క ప్రిపరేషన్లో బిజీగా ఉంది. నేనైతే ఆకులు తుంచుకునేకి వచ్చినాను, తులసాకులు. ఇక్కడ చూడండి చిన్నగా వనం పెట్టుకున్నారు. వారానికి ఒకసారి పూజ చేస్తారు కదా, అప్పుడంతా ఇంట్లోనే తుంచుకుంటారనమాట. బాగుంటుంది ఇంటి దగ్గర ఇన్ని తులసమ్మ పూజ చెట్లు ఇలాంటివన్నీ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో, నేనైతే ఆకులంతా తుంచుకుంటున్నాను. దాని తర్వాత తెలిసింది ఆకులు కాదు, కొన తుంచుకోవాలనేసి. నేను వచ్చి యాక్చువల్గా ఒక 20 మినిట్స్, 15 to 20 మినిట్స్ అయిపోయింది. మా అమ్మ ఈ పిల్లేమి పోయి ఇంకా ఇంటికే రాలేదు అనేసి వెతుక్కొని వచ్చింది. ఏం చేస్తా ఉన్నావు అంటే, ఇట్లా ఆకులు తుంచుకుంటా ఉన్నాను. బాగా కావాలన్నావు కదా అంటే, ఆకులు కాదు ఇట్లా కొన తుంచుకో అని చెప్పింది. సో, నేను ఆకులు తుంచుకొని ఒక 15-20 మినిట్స్ వేస్ట్ చేసింది.
సో ఇక్కడైతే పూలంతా పెడుతున్నారు. ఈ పూజ అయితే బయట పెట్టేవాళ్ళు, అంటే హాల్లో. ఇప్పుడు వినాయకుని చవితి కూడా చేస్తున్నాం కదా, వినాయకుని కూర్చోపెట్టుకోవడానికి స్పేస్ సరిపోదనేసి ఇంకా పూజ గదిలోనే చిన్నగా ఇట్లా పెట్టుకుంటున్నారు పీట వేసేసి. ఇంతకుముందు ఇల్లు కట్టుకునేకి ముందు కూడా ఒకసారి చేసింది మా అక్క ఏడుశనివారాల వ్రతము. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అనుకుంటా చేస్తూ ఉండేది. సో దీంట్లో క్రమగగిరి ఆకు కూడా అంటారు, దాన్ని కూడా కట్ చేసుకుని వచ్చాను. ఇంకా రోజా పూలు కూడా వేసుకున్నాను. ఈ పూలన్నీ కూడా దేవుని గోవిందనామాలు చెప్తాం కదా, అప్పుడంతా కొన్ని కొన్ని ఇట్లా ఎత్తి ఎత్తి వేయడానికి ప్రిపరేషన్ అనమాట. ఇంకా చామంతి పూలు కూడా వేస్తాం దీంతో. దండిగా పూలైతే అవసరమవుతుంది పూజలు ఉన్నప్పుడైతే. ఈ పూజలు ఉన్నప్పుడే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇంత కాస్ట్ పెడతారు కదా, రైతులకు కూడా కొంచెం లాభం ఉంటే బాగుండేది. వస్తుంది అనుకుంటా ఇట్లా టైంలో కొంచెానికి కొంచెమన్నా లాభపడతారు అనుకుంటాను. సో ఈ పూలను కూడా ఇట్లా తుంచి తుంచి వేసేస్తున్నారు. విడివిడిగా ఒక్కొక్క పువ్వు వేయాలంటే ఇంకా స్పేస్ కూడా అక్కడ దేవుని దగ్గర సరిపోదు. పూలు కూడా చాలా ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది అనేసి. చూడండి కలశం కూడా పెట్టేసింది మా అక్క. చాలా బాగుంది కదా దేవుడైతే, నిండు కళ వచ్చేసింది. మేము ఇట్లా అరేంజ్మెంట్స్ చేసుకునే లోపల మా అమ్మ పిండి దీపాలు చేసి ఇచ్చేసింది. సో దీపాలంతా కూడా రెడీగా ఉన్నాయి, ఒత్తులు పెట్టేస్తా ఉంది మా అక్క. ఇలా పండుగలు వ్రతాలు ఉన్నప్పుడు ఇల్లంతా ఇలా నిండుగా జనాలతో ఉంటే బాగుంటుంది ఇక్కడ, హడావిడిగా. పిల్లలు ఒకవైపు, మేము అది తీసుకునిరా, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇట్లా ఉంటే. సో చాలా భక్తి శ్రద్ధతో పూజ చేస్తూ ఉంది. ఇంకా వినాయకుని కూర్చోపెట్టే వరకు కూడా ఉపవాసం ఉంటామన్నమాట. ఇంకా మేమిద్దరమే, ఇంకా పిల్లలంతా ఉండలేరు. మా అమ్మ కూడా ఏమి ఉండరు, అవసరం లేదు తనకి. ఇప్పుడు 60 years అవుతా ఉంది కాబట్టి 60+. ఇంకా తినేస్తుంది అనమాట లైట్గా. మా అమ్మ రీసెంట్గా కాశీకి వెళ్ళినారు. అప్పుడు దీపం వెలిగిస్తున్నారు కదా మా అక్క, పాలాడిలాగా ఉంది అది. దాన్ని తెచ్చినారు. ఇంకా ఇట్లా దీపాలు అంటించినప్పుడు అంతా ఇట్లా అంటించుకోవాలనేసి. సో ఇట్లా తెల్ల పిండి చామంతి పూలు ఎల్లోగా ఉన్నాయి, దీపాలు వెలుగుతూ ఉంటే ఆ లుక్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా. నాకు ఇలాంటివి చాలా నచ్చుతాయి. సో దేవుని ఇంట్లో ఇట్లా పూజ చేసి దీపాలు వెలిగించి ధూపహారతిలో సువాసన వస్తూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. ఆ రోజంతా సూపర్ ఎనర్జెటిక్గా ఉంటుంది నాకైతే. ఇక్కడ ధూపహారతి ఇస్తున్నారు మా అక్క. ఇంకా మంగళహారతి కూడా ఇస్తారు కదా కర్పూరంతో. ఆ హారతి మీరు కూడా కళ్ళకత్తుకోండి, మీకు కూడా చాలా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. మా అక్క వాళ్ళు ఇద్దరూ 7 శనివారాలు వ్రతం చేస్తారు కానీ నేను చేయను. ఎందుకంటే మా ఇంట్లో నాన్ వెజ్ తినకుండా 7 శనివారాలు అయితే ఉండరు. ఇంకా ఎందుకులే, ఇక్కడ అన్నీ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీస్ అంతా అనుకూలంగా ఉండదు ఇట్లా అరిటాకులు పెట్టుకోవడానికి ఇలా అంతా. సో నేను మా పెద్దక్క చేసినప్పుడును ఒక 2 సార్లు పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు మా అక్క చేస్తున్నప్పుడు కూడా పార్టిసిపేట్ చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అయిపోతాను. దేవుని ఆశీస్సులు నాకు కూడా కొంచెం వచ్చేయండి అనేసి. మీకు అందరికీ కూడా దేవుని ఆశీస్సులు ఉండాలి. సో ఫైనల్గా పూజ అంతా అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉన్నారు కదా భగవంతుడు. ఇంకా వినాయకుని అంతా మేము అప్పుడే వెళ్ళి తెచ్చుకున్నాము, అప్పటికప్పుడే చేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. ఇంకా ఇంటికి వచ్చి కొంచెం డెకరేషన్ చేసేసి వినాయకుని అయితే కూర్చోబెట్టేసాము. ఒక 12 అనే లోపల పూజ అంతా అయిపోయింది. ఇక్కడ కూడా మంగళహారతి తీసుకోండి. ఇంకా స్ట్రైట్గా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. పూజ అంతా అయిన తర్వాత వీడు వచ్చి మా మరిది కొడుకు ఒక పిల్లిని తెచ్చుకున్నాడు. ఏదో చికెన్ షాప్లో ఉంటే తెచ్చుకున్నాడంట. ఆ పిల్లికి ఏం పనిస్తాడు చూడండి, దాని చెవులు కొరికేది, దాని మూతికి ముద్దు పెట్టేది. అవ్వ అది వచ్చి నా ఏకంగా ఒడిలో జంప్ చేసి మరీ కూర్చునింది. పో అంటే కూడా పోవట్లేదు, చిన్నది కదా, దాన్ని గట్టిగా తిట్టబుద్దిగా కూడా అవుతలేదు. కొంచెం లైట్గా భయం కూడా అవుతుంది ఇంకేం చేసేదనేసి. ఒడిలో కూర్చొని దాని తల్ల నిమురుతూ ఉండే ఎంత కంఫర్టబుల్గా ఒరుక్కొని పండుకుంటాం చూడండి. దానికి అంత కంఫర్ట్ ఫీల్ అవుతా ఉంది నా ఒడిలో. చీర కదా ఎచ్చగా ఉన్నట్లు ఉంది దానికి. చూడండి బాగా పడుకుని ఉంది. చాలా అల్లరి పిల్లి ఇది, చాలా అంటే చాలా. పిల్లలు అందరూ ఇట్లే ఉంటారేమో, కుక్క పిల్లలు, పిల్లలు అన్నీ కూడా. చూడండి ఆ కర్చీఫ్ని పట్టుకొని వదలట్లేదు, అది లాక్కుంటుంది. అక్కడ చూడండి నెయిల్స్ కూడా బాగా షార్ప్గా ఉన్నింది, వదలట్లేదు. నువ్వా నేనా అనేలాగా ఉంది ఆ పిల్లి కూడా. వాడు కూడా వదలట్లేదు, వాడు కూడా సామాన్యుడేం కాదు. నేను కూడా వదలను అనేలాగా బాగా చూసుకుంటాడు. ఏమంటే దాన్ని పిండి పిసికినట్లు పిసికేస్తాడు. ఇంకా ఈ పిల్లి చూడండి ఎగిరింది. నాకు ఇది కొంచెం చాలా భయం అయిపోయింది. అది చూడండి కప్పుకుంటా ఉంది చీర ఎత్తుకుని.
ఇంక దాన్ని విసిగిచ్చి నా ఒడిలో నుంచి తరిమేసాడు. కర్చీఫ్‌లో ఏస్తాడు చూడండి ఇప్పుడొకటి. ఆ దెబ్బేం తగలదు. ఊరికే తాకుతూ ఉంటుందంతే. దానికి ఇరిటేట్ అయిపోయి ఇంకది ఎళ్ళిపోతుంది. నా ఒడిలో నుంచి లేసి, మళ్ళీ నా వెనకాలే వచ్చింది. నేను చైర్‌లో కూర్చుంటే అక్కడ పోయి నా కాలు దగ్గర వచ్చి కాళ్ళని కెలుకుతా ఉంది. పనిచ్చేసింది ఈసారి ఈ పిల్లి. చానా బావుండింది గూడా చూడండి ఎంత జంప్స్ ఏస్తుంది. ఇంకా వాన పడి నెలకు పైన అయిందంట. దేవుని దయ వల్ల ఈరోజు మంచిగా వచ్చేసింది. వినాయక చవితి గదా! చెరువులంతా చానా డ్రై అయిపోయింది. ఇంక కొంచెమన్నా మీన్స్ నీళ్లుండాలి గదా! సో, కొంచెం సుమారుగా తగ్గిన తర్వాత బయటకొచ్చాము. ఇప్పుడు గూడా చినుకులు పడతా ఉంది. అరటిపండు గెలలు చూడండి ఎంత బాగా వచ్చింది గదా! సో, నేను ఇంతకుముందు ఇక్కడ ఉండేటప్పుడు ఒక 6 మంత్స్ అట్లా ఉండేదాన్ని పెళ్ళయిన తర్వాత. ఆవుల్ని కడుగుతూ బ్రష్ చేసి మరీ కడిగేదాన్ని. వేరే ఆవులు ఉన్నింది. నాకు ఆవులంటే చాలా ఇష్టము. దాన్ని కడిగేసి, దాన్ని తోమేసి, దానికి నీళ్లు పోసేది. ఇట్లా చాలా బాగుండింది నాకప్పుడు. ఇది చూడండి దాని ఇమేజు కెమెరాలో చూసుకుంటూ కొంచెం లైట్‌గా భయపడతా ఉంది పాపం బుజ్జిముండ. క్యూట్‌గా ఉంది. ఇంత ఆవు అప్పటి నుంచి నేను చూసుకున్నాను ఒక ఆవుని. నాకు చాలా నచ్చుతుంది ఆవుని టేక్ కేర్ చేయాలంటే. ఇంకా బెంగుళూరుకైతే రిటర్న్ వెళ్ళిపోయాము. ఈ చెట్లు చూడండి గొడుగులాగా భలే ఉంది గదా! ఇంకా వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఈ విండ్ మిల్ ఫ్యాన్‌లయితే తగులుతూనే ఉంటాయి. జేసీబీలు బాయ్ చెప్తున్నాయి గదా! నేను కూడా బాయ్ చెప్పే టైం వచ్చేసింది. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్ బాయ్.